డీటెయిల్ చూస్తే కరోనా మహమ్మారి కని విని ఎరుగని రీతిలో ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లు మూతపడ్డాయి. 2019-20 విద్యా సంవత్సరంలో వార్షిక పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులందరినీ పాస్ చేసి చదువులకు ప్రభుత్వం అప్గ్రేడ్ చేసింది. విద్యార్థులు, ఉపాధ్యాయులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. మధ్యాహ్న భోజన పథకం అటకెక్కింది. అయితే 2020-21 విద్యా సంవత్సరంలోనైనా పరీక్షలు నిర్వహించి విద్యా వ్యవస్థను గాడిన పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ విద్యా బోధనకు శ్రీకారం చుట్టినప్పటికీ అంతంత మాత్రంగానే సాగింది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1 నుంచి 9, 10 తరగతులతో పాటు ఇంటర్మీడియట్ డిగ్రీతో పాటు వృత్తి విద్యా కోర్సులకు సంబంధించిన కళాశాలలన్నింటినీ పునఃప్రారంభించింది. తరగతులను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. మంత్రులు, కలెక్టర్ల సమావేశంలో సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకుని ఫిబ్రవరి 1 నుంచి విద్యా సంస్థలను తెరవాలని ఆదేశించారు. హాస్టళ్లను కూడా తెరవాలని ఆదేశించడంతో పాఠశాలలు, హాస్టళ్లను శుభ్రం చేసే పనులు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 27 నుంచి ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్లి ఆన్లైన్ లో బోధిస్తున్నారు. వారంలో 3 రోజులు విధులకు హాజరవుతున్నారు. సెప్టెంబర్ 11 నుంచి ఆన్లైన్ విద్యా బోధన ప్రారంభమైంది. మొదట్లో సవ్యంగానే జరిగినా ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో నెట్ సమస్య, టీవీలు, విద్యుత్ సరఫరా లేకపోవడం వంటి సాంకేతిక కారణాలతో అంతంత మాత్రంగానే ఆన్లైన్ విద్యా బోధన జరిగింది. ఇక ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఫిబ్రవరి 1 నుంచి పాఠశాలలు, కళాశాలలకు పూర్వ వైభవం రానున్నది. ఫిబ్రవరి 1 నుంచి 9, 10 తరగతులతో పాటు ఇంటర్మీడియట్ డిగ్రీతో పాటు వృత్తి విద్యా కోర్సులకు సంబంధించిన కళాశాలలన్నింటినీ పునఃప్రారంభించింది. తరగతులను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉజ్జయిని లైవ్ లో అందిస్తారు. ఉజ్జయిని, విరామం తర్వాత మళ్ళీ ఫిబ్రవరి 1 నుండి ప్రభుత్వ అదేవిధంగా ప్రైవేటు స్కూల్స్ అన్ని కూడా ఓపెన్ అవ్వబోతున్నాయి. 9వ తరగతి నుండి మొదలు పెడితే 10, అదేవిధంగా ఇంటర్, డిగ్రీ, పీజీతో పాటు వృత్తిరీత్యా కోర్సులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఓపెన్ కానున్నాయి. ఇప్పటికే ఇదే అంశం పైన ముఖ్యమంత్రి విద్యాశాఖ అధికారులతో కావచ్చు, కలెక్టర్లో కావచ్చు వివరించి అఫీషియల్గా కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఈరోజు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఎవరైతే విద్యాధికారులు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు వీళ్ళందరితో కూడా ఈ స్కూల్స్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో మార్గదర్శకాలన్నీ కూడా త్వరగా రూపొందించాలని ఆయా శాఖలకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా చాలా రోజుల తర్వాత అంటే 10 నెలల తర్వాత మళ్ళీ ఓపెన్ ఉంటాయి. ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, స్కూల్స్, హాస్టల్స్ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇవంతా కూడా పక్కాగా ప్రణాళిక రూపొందించి తమకు నివేదిక ఇవ్వాలంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే 25వ తారీఖులోగా ఎవరైతే విద్యాశాఖకు సంబంధించి ఉన్నతాధికారులు ఉన్నారో, అదేవిధంగా స్కూల్స్కి సంబంధించి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో, ఈ వృత్తిరీత్యా కోర్సులకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఎటువంటి ప్లానింగ్ వేస్తున్నారు, ఇవంతా కూడా మళ్ళీ 25వ తారీఖు లోపల తమకు సమర్పించాలని కూడా మంత్రి ఆదేశించడం జరిగింది. అయితే ఇప్పటికే స్కూల్స్ ఓపెన్ అవుతున్న నేపథ్యంలో మధ్యాహ్న భోజనం విషయానికి వచ్చేసి ఆహార ధాన్యాలు కావచ్చు, అదేవిధంగా బియ్యం కావచ్చు, పప్పు కావచ్చు, ఇవన్నీ ఎక్కడి నుండి తీసుకొస్తారనే విషయాలు చర్చించినప్పుడు కలెక్టర్లందరూ కూడా మేము సమకూరుస్తాము అని చెప్పడంతో కొద్దిగా ఆనందకర విషయం అని చెప్పాలి. అదేవిధంగా ఇప్పుడే అంటే 10 నెలల గ్యాప్ రావడంతో స్కూల్స్లో తరగతి గదులలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, మళ్ళీ ఏదైనా మార్పులు చేర్పులు చేయాలా, అదేవిధంగా పాడైన వాటిని తిరిగి ఎలాంటి చర్యలతో తీసుకోవాలి, ఇవంటూ విషయాలన్నీ కూడా తమకు 25వ తారీఖు కానీ 20 తారీఖు లోపల ఒక ప్రణాళిక కానీ నివేదిక ఇవ్వాలని సూచించడం జరిగింది. అయితే ఇదే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈరోజు ఏదైతే ప్రత్యేకమైన సమావేశం జరిగిందో, ఈరోజు జరిగిన సమావేశంలో ప్రభుత్వానికి సంబంధించిన ఉపాధ్యాయులు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన విద్యాశాఖ అధికారులు కావచ్చు, తదితర కలెక్టర్లు కూడా పాల్గొనడం జరిగింది. ఇదే నేపథ్యంలో 19వ తారీఖు కూడా సేమ్ ఇదే విధంగా ప్రైవేటు సంబంధించి అంటే ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు కావచ్చు, ప్రైవేటు సంస్థల ప్రైవేటు ఏవైతే డిగ్రీ అదేవిధంగా ఇంటర్కి సంబంధించిన విద్యా సంస్థల అధినేతలు ఎవరైతే ఉన్నారో కీలకమైన వ్యక్తులతో కూడా 19వ తారీఖున మళ్ళీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంకొక సమావేశం నిర్ణయం ఇస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఆ రోజు కూడా
ప్రైవేటు స్కూల్స్లలో ఎలాంటి సదుపాయాలు సమకూర్చాలి, అదేవిధంగా ఎలాంటి జాగ్రత్తలతో విద్యా సంస్థలు నడపాలి, ఇవంటూ కూడా ఒక మీటింగ్ కూడా జరగబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రధానంగా అంటే చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు ఓపెన్ అవుతున్న నేపథ్యంలో ప్రధానంగా స్కూల్స్కి కావచ్చు, కాలేజెస్కి కావచ్చు, వృత్తిరీత్యా కోర్సులకు కావచ్చు, హాస్టల్స్కి కావచ్చు వచ్చే విద్యార్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఏపీ లాంటి ప్రాంతాల్లో స్కూల్స్ ఓపెన్ చేసినప్పుడు కొంతమందికి మళ్ళీ కరోనా అటాక్ కావడం ఇలాంటి కేసెస్ చూసాము. మళ్ళీ ఇప్పుడు వచ్చినప్పుడు అంటే ఇప్పుడు మళ్ళీ ఓపెన్ అయిన తర్వాత విద్యార్థులు మాస్కులు కావచ్చు, శానిటైజర్ కావచ్చు, సామాజిక దూరం కావచ్చు, ఇవన్నీ కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి డిసైడ్ ఉపాధ్యాయులతో, విద్యాశాఖ అధికారులతో ఒకసారి మాట్లాడబోతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఓవరాల్గా చూస్తే అకాడమిక్ ఇయర్ అంతా కూడా చేంజ్ అవ్వబోతుంది. ఎందుకంటే యాక్చువల్లీ ఇప్పుడు అంటే ఈ ఫిబ్రవరి తర్వాత నెక్స్ట్ మంత్ ప్రతి సంవత్సరం కూడా ఎగ్జామ్స్ అనేది జరుగుతుంటాయి. అటు డిగ్రీ కావచ్చు, ఇటు ఇంటర్ కావచ్చు, ఇటు స్కూల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మార్చ్ ఎండింగ్ అదేవిధంగా మే వరకు కూడా ఎగ్జామ్స్ అన్నీ జరిగి హాలిడేస్ అంటే మే మొత్తం కూడా జూన్ మొదటి 2 వారాల వరకు కూడా హాలిడేస్ వస్తుంటాయి. కానీ ఇప్పుడు కరోనా నేపథ్యంలో మొత్తం అకాడమిక్ ఇయర్ అంతా చేంజ్ అవ్వబోతుంది. మరి పోర్షన్స్ ఏ విధంగా ఉంటాయి, సబ్జెక్ట్స్ ఏ విధంగా డివైడ్ చేసుకుంటారు, మళ్ళీ ఒకవేళ కనుక ఓపెన్ అయిన తర్వాత సెమిస్టర్స్ కావచ్చు, అదేవిధంగా వార్షిక పరీక్షలు కావచ్చు, ఇవన్నీ ఎప్పుడెప్పుడు పెట్టాలి, ఇవన్నీ కూడా ఫిబ్రవరి 1 లోపలనే డిసైడ్ అవ్వాలని కూడా మంత్రి ఆదేశించడం జరిగింది. అయితే ప్రధానంగా కేవలం 9వ తరగతి మొదలు పెడితే ఆ పై తరగతులు మాత్రమే ఓపెన్ ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ నుండి 8th క్లాస్ వరకు కూడా ఇంకా ఎటువంటి సమాచారం అందివ్వలేదు. అయితే ఫస్ట్గా కొద్దిగా మెయిన్ క్లాసెస్ కాబట్టి ఇవి ఓపెన్ అయిన తర్వాత సిచ్యువేషన్ చూసి ఒకవేళ కనుక సక్సెస్ అయితే అనంతరం వీటిని కూడా ఏదో ఒక రోజు డిక్లేర్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఆమెని రైట్, థ్యాంక్ యూ జైని. కరోనా మహమ్మారి కనివిని ఎరుగని రీతిలో ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లు మూతపడ్డాయి. 2019-20 విద్యా సంవత్సరంలో వార్షిక పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులందరినీ పాస్ చేసి చదువులకు ప్రభుత్వం అప్గ్రేడ్ చేసింది. విద్యార్థులు, ఉపాధ్యాయులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. మధ్యాహ్న భోజన పథకం అటకెక్కింది. అయితే 2020-21 విద్యా సంవత్సరంలోనైనా పరీక్షలు నిర్వహించి విద్యా వ్యవస్థను గాడిన పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ విద్యా బోధనకు శ్రీకారం చుట్టినప్పటికీ అంతంత మాత్రంగానే సాగింది.
అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1 నుంచి 9, 10 తరగతులతో పాటుగా ఇంటర్మీడియట్ డిగ్రీతో పాటు వృత్తి విద్యా కోర్సులకు సంబంధించిన కళాశాలలన్నింటినీ పునఃప్రారంభించి తరగతులను నిర్వహించాలనే నిర్ణయం తీసుకుంది. మంత్రులు, కలెక్టర్ల సమావేశంలో సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకుని ఫిబ్రవరి 1 నుంచి విద్యా సంస్థలను తెరవాలని ఆదేశించారు. హాస్టళ్లను కూడా తెరవాలని ఆదేశించడంతో పాఠశాలలు, హాస్టళ్లను శుభ్రం చేసే పనులు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 27 నుంచి ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్లి ఆన్లైన్లో బోధిస్తున్నారు. వారంలో 3 రోజులు విధులకు హాజరవుతున్నారు. సెప్టెంబర్ 11 నుంచి ఆన్లైన్ విద్యాబోధన ప్రారంభమైంది. మొదట్లో సవ్యంగానే జరిగిన ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో నెట్ సమస్యలు, టీవీలు, విద్యుత్ సరఫరా లేకపోవడం వంటి సాంకేతిక కారణాలతో అంతంత మాత్రంగానే ఆన్లైన్ విద్యాబోధన జరిగింది. ఇక ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఫిబ్రవరి 1 నుంచి పాఠశాలలు, కళాశాలలకు పూర్వ వైభవం రానుంది.
మరోవైపు ప్రభుత్వ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. కరోనా వైరస్ కొత్త రూపం దాల్చుతున్న నేపథ్యంలో ఆన్లైన్ విద్యా బోధన చేయాలని, పరీక్షలు లేకుండానే అప్గ్రేడ్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని మెజారిటీ విద్యార్థుల తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఉపాధ్యాయులు మాత్రం పాఠశాలలు, కళాశాలలు తెరిస్తేనే బాగుంటుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1 నుంచి విద్యా సంస్థలకు విద్యార్థులు తప్పనిసరిగా రావాలని, రాలేని వారు ఆన్లైన్ విద్యా బోధన ద్వారా చదువుకోవాలని సూచిస్తున్నారు. 10 నెలల సుదీర్ఘ విరామం తర్వాత ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లు ఫిబ్రవరి 1 నుంచి తెరుచుకోనున్నాయి. ఇక కరీంనగర్ నుంచి ప్రైవేటు పాఠశాలల యాజమాన్యుల రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్రావు లైవ్ లో ఉన్నారు. ఆయన అభిప్రాయం తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి, నా పేరు యాదగిరి శేఖర్రావు. నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి. ఇప్పుడు ముఖ్యంగా అంటే కోవిడ్ సందర్భంగా మీరే చెప్పారు, ఇల్లే పాఠశాలగా మారింది. విద్యార్థులంతా ఇల్లుకే పరిమితం అయిపోయినరు. టీచర్లంతా కూడా ఇతరత్ర వృత్తులకు వెళ్ళిపోయినారు. అంటే ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా. ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలలో తల్లిదండ్రులే ఆస్తిపాస్తులు కాబట్టి తల్లిదండ్రుల నుంచి రావాల్సిన ఏదైతే అంటే అమౌంట్, అంటే ఫీజుల రూపేణ వచ్చే ఈ బడ్జెట్ పాఠశాలలో ముఖ్యంగా మార్చిలోనే అంటే ఎగ్జామ్స్ లేకుండా డైరెక్ట్గా ప్రమోట్ చేయడం వల్ల మార్చి 14 అర్ధరాత్రి ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ ద్వారా మేము పాఠశాలలు అన్నిటికీ కూడా సెలవులు ఇవ్వడం జరిగింది. అలాగే విద్యార్థులంతా కూడా ఇంటికి వెళ్ళడం జరిగింది. అలాగే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కూడా కేవలం ఒక 2 మాత్రమే చేసి తర్వాత అంటే తెలుగు, హిందీ కండక్ట్ చేసి పోస్ట్పోన్ చేశారు. ఈ సందర్భంగా కూడా హాల్ టికెట్స్ నేరుగా డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాలకు రావాల్సిన ఏదైతే ఫీజులు కూడా రాలేకపోయినాయి. దీనికి మూలాన అనేక అంటే బిల్డింగ్ల కిరాయిలు కానీ, టీచర్ల జీతాలు కానీ, ఎలక్ట్రిసిటీ, రకరకాల పేమెంట్స్ కూడా ఆగిపోయినాయి. మరి ఈ 10 నెలల నుంచి చదువు కూడా ఆగిపోయింది. లెర్నింగ్ గ్యాప్ వచ్చింది, లెర్నింగ్ లాస్ అయింది. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు నిన్న సమావేశం ఏర్పాటు చేసి విద్యాశాఖ మంత్రి గారు పొద్దున కూడా చెప్పి, మీరు 19వ తేదీ ప్రైవేట్ పాఠశాలలందరూ కూడా ఒక మీ మేనేజ్మెంట్స్ ఏదైతే సంఘం ఉందో ట్రస్మా అసోసియేషన్ నుంచి ఒక 5 మంది రండి, 19వ తేదీ నాడు డిస్కషన్ చేద్దామన్నారు. ఇట్లా అనేక దఫాలుగా చర్చలు పెట్టారు. కానీ అంటే ఏదైతే మనం ఇలా చదువు లాస్ అయిందో, పిల్లలు ఏదైతే అంటే ముందుకు వెళ్ళడానికి కోసం విద్య అవసరం, అంటే అక్షరాస్యతను పెంపొందించడం కోసం అనేక కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వంగా రాష్ట్ర ప్రభుత్వం అని గత ఎన్నో సంవత్సరాల నుంచి స్వాతంత్రం తర్వాత చేస్తూ ఉన్నాయి. అనేక జీవోలు కానీ, చట్టాలు కానీ రకరకాలుగా వచ్చినాయి. ఇలా ప్రైవేట్ పాఠశాలలో ఒక 55% విద్యను అందిస్తున్నాం. మరి ఒక 33 లక్షల మందికి తెలంగాణ రాష్ట్రంలో ఒక దాదాపు 11,000 పాఠశాలలు ఈరోజు విద్యను అందిస్తున్నాయి. మరి ఈ పాఠశాలల పరిస్థితి కానీ, మరి చదువు అంటే లెర్నింగ్ గ్యాప్ వచ్చింది, లెర్నింగ్ లాస్ అవుతుంది. దీనిపైన ఒక ప్రత్యేకమైన కార్యక్రమం కూడా, అంటే ప్రత్యేకంగా దీనిపైన విద్య పైన ఒక సరి అయిన అంటే దశ అనేది ఇప్పటి వరకు నిర్ణయించలేదు. కానీ ఈ రోజు పేపర్లో మాత్రం 9, 10 తరగతులకు మాత్రమే మేము కొన్ని కోవిడ్ నియమ నిబంధనలతో పాఠశాలను పునఃప్రారంభిస్తామని చెప్తా ఉన్నారు. మరి 6th, 7th, 8th పిల్లలు హై స్కూల్ స్థాయి చూసినట్లయితే, ప్రైమరీ చూసినట్లయితే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ప్రీ ప్రైమరీ, అలాగే ప్రైమరీ 1 to 5th. మరి ఈ పిల్లలందరికీ కూడా ఏ సంవత్సరం ఏదైతే నేర్చుకోవాల్సి ఉంటుందో, ఇలా 5th క్లాస్ బేసిక్ కోర్స్ ఉంటుంది, అది 6th లో దొరకదు. 6th ఉంటుంది, అది మ్యాథ్సే కావచ్చు, సైన్సే కావచ్చు, సంబంధించిన విషయాలు ఏదైతే అంశాలు ఉన్నాయో ఏ సంవత్సరం నేర్చుకోవాల్సిందో ఆ సంవత్సరంలో రావాలి. అలాగే ఒక అటెండెన్స్ కానీ, ఎగ్జామ్ ఈవెన్ ఆన్లైన్ September 2 నాడు స్టార్ట్ చేశారు. ఇప్పటికీ కూడా FA ఎగ్జామ్స్ కానీ, SA ఎగ్జామ్స్ కానీ జరగలే. ముఖ్యంగా పర్టికులర్ 10th క్లాస్ పిల్లలు చూసినట్లయితే నేను ఈరోజు వాళ్ళకు FA ఎగ్జామ్స్ అంతకుముందు 20 మార్క్స్, అంటే గత సంవత్సరాలు అన్ని కూడా 20 మార్కులు ఇంటర్నల్ మార్క్స్ ఉంటుండే, 80 మార్క్స్ ఒక పేపర్ ఉంటుండే. ఆ 80 మార్క్స్ది పేపర్ ఈరోజు దానికి ఎలా ఉండాలి అంటే ఎంత పోర్షన్ ఉంది, ఎంత సిలబస్ ఉంది, ఎన్ని లెసన్స్ తీసివేసినాం అనేది అటు SCRT పరంగా కానీ, ఇటు ప్రభుత్వ పరంగా రాలేదు. మేము ఆన్లైన్లో అన్ని చెప్పుకుంటూ పోయినాం. ఈ రోజు మరి రేపు ఫిజికల్ క్లాసెస్ ఓపెన్ అని చెప్తా ఉన్నాం 9th, 10th. మరి ఎన్ని లెసన్స్ ఉంటున్నాయి, ఎన్ని పోతున్నాయి? పోయిన లెసన్స్ ఫ్యూచర్ లో వాళ్ళకి ఇంటర్మీడియట్ లో కానీ, గ్రాడ్యుయేషన్ లో కానీ ఇక్కడ ఇబ్బంది పడుతుందా? ఆ బేసిక్ ఏదైతే లెసన్ ఉందో అది రేపు లేకుండా పోతే ఆ పిల్లవాడికి లాస్ అవుతాడు 10th క్లాస్. ఎందుకంటే IIT మెయిన్స్ ఉంటాయి, రకరకాల ఎగ్జామ్స్ ను ఫ్యూచర్ లో అటెండ్ అవుతా ఉంటాడు. మరి ఆ సందర్భంగా ఈ లెసన్స్ కనుక వినకుంటే, ఈ లెసన్స్ కనుక లెర్నింగ్ కానట్లయితే, నేర్చుకున్నట్లయితే వాడి పరిస్థితి ఏంది? ఇట్లాంటి అన్ని కూడా చర్చ పెట్టి
ఏది ఎంత మేరకు అవసరం, ఎంత అనేది అవసరం. ఓన్లీ పాఠశాలలు ఏదో 9-10 తీసినాం, పాఠశాలలు ఓపెన్ అయినాయి, ఇక మీరు రండి అంటే తల్లిదండ్రులు ఎడ్యుకేట్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది. ఈ రోజు తల్లిదండ్రులు పంపమని అంటున్నారని కొన్ని పేపర్లు రాస్తా ఉన్నాయి. కానీ మా సర్వే ప్రకారం 60% వరకు తల్లిదండ్రులు పంపుతా ఉన్నారు. మేము చాలా మంది పేరెంట్స్ తో ఫోన్ లో మాట్లాడుతా ఉన్నాం. ఆన్లైన్ క్లాసులు కూడా మేము కండక్ట్ చేస్తా ఉన్నాం. కానీ అక్కడక్కడ వైఫై ప్రాబ్లం, అక్కడక్కడ ఈ ఇన్స్ట్రుమెంట్స్ లేక, దీనికి సంబంధించిన ఆన్లైన్ సంబంధించిన సెల్ ఫోనే కావచ్చు, లేకపోతే ల్యాప్టాపే కావచ్చు, ట్యాబ్లెటే కావచ్చు, లేకపోతే కంప్యూటరే కావచ్చు, దీనికి సంబంధించిన పరికరాలు కొన్ని ఏరియాలలో లేకపోవచ్చు. పేరెంట్స్ కూడా బిలో పవర్టీ లైన్ కింద ఉంటారు కాబట్టి కొనుక్కునే శక్తి సామర్థ్యాలు లేవు. మరి ఈ రకంగా చదువునంతా కూడా డిస్టర్బ్ చేసి ఉన్నాం ఈరోజు. అంటే ప్రభుత్వ పరంగా దీనిపైన అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇంట్లో ఉన్న పిల్లవాడికి ఏ రకంగా అందించాలి, రేపు పాఠశాల రిఓపెన్ అయితే ఏ రకంగా పిల్లడు వస్తాడు, ఎంతవరకు శానిటైజేషన్ అవసరం ఉంది, ఎన్ని మాస్కులు అవసరం ఉన్నాయి, పిల్లవాడు వస్తే కోవిడ్ రాకుండా ఆ నియమ నిబంధనలు ఏంటి అనేది కూడా ఇప్పటివరకు సరి అయిన మనకు సూచనలు రాలే. మరి February 1 అని అంటున్నాం, కానీ తల్లిదండ్రులను ఎడ్యుకేట్ చేయాల్సిన పని ఉన్నది. తల్లిదండ్రులు కనీసం ఆన్లైన్లో ఎగ్జామ్స్ ఉంటాయి, పిల్లవాడు ఎగ్జామ్స్ రాయాలి, అది వాట్సాప్ ద్వారానా, ఫోన్ ఇన్ లైనా, లేకపోతే వర్క్ షీట్స్ పంపిస్తే అవి కంప్లీట్ చేసి మనకు వాట్సాప్ పెట్టడమా, లేకపోతే అటెండెన్స్ కంపల్సరీ, ఈ ఆన్లైన్లో కూడా జరిగే తరగతులకు అటెండెన్స్ కూడా కంపల్సరీ, లేకపోతే అది ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ పరంగా కానీ అడ్మిషన్ రోల్ కంపల్సరీ అని కూడా ఇప్పటికీ ఎలాంటి కూడా ఒక సరి అయిన ఒక ప్రణాళిక, ఒక అకాడమిక్ షెడ్యూల్ అనేది ఇవ్వకపోవడం కూడా కొంత ఇబ్బందిగా మారుతా ఉంది. మరి ఈ సందర్భంగా ఇప్పటికైనా ఈ 3 నెలలు కనీసం 100 రోజులు ఉన్నాయా, 50 రోజులు ఉన్నాయా, 60 రోజులు ఉన్నాయా, వర్కింగ్ డేస్ ఎంత, ఒక జూన్ వరకు కనుక తీసుకున్నట్లయితే మే హాలిడేస్ మనకు అవసరం లేదు. గత 10 నెలల నుంచి పిల్లవాడు ఇంట్లో ఉంటున్నాడు కాబట్టి దీన్ని జూన్ వరకు ఎక్స్టెండ్ చేసి ఒక ఎగ్జామ్స్ అన్ని కూడా జూన్ లో పెట్టుకొని ఈ సమ్మర్ వెకేషన్స్ కూడా స్కూల్స్ నడిపినట్లయితే, ఇది మేలో కానీ ఏప్రిల్లో కానీ క్లాసెస్ తరగతులు కనుక నడిపినట్లయితే ఈ అకాడమిక్ ఇయర్ ఏదైతే లాస్ అయిందో, ఏదైతే ఎంతైతే పిల్లవాడు ఇంట్లో ఉండి తను నేర్చుకోలేకపోయిండో అదంతా కూడా కొంత కట్ చేసి ఎంతో కొంత పర్సెంటేజ్ తీసేసి ఫ్యూచర్ లో భవిష్యత్తులో వాడికి ఇబ్బంది కాకుండా ఏదైతే ఈ సమయంలో నేర్చుకోవాల్సింది దాన్ని అంతా కూడా నేర్చుకునే విధంగా ప్రయత్నం చేసి ప్రభుత్వం దీన్ని ముందు తీసుకెళ్లాలి. ముందు తీసుకెళ్తే అప్పుడు కొన్ని వర్కింగ్ డేస్ కనుక మినిమం 120 నుంచి ఒక 150 వర్కింగ్ డేస్ కనుక చేసినట్లయితే అది మార్నింగ్ ఈవినింగ్ ఏదో షిఫ్ట్ సిస్టమ్ లో ఇట్లా సేమ్ టైం మళ్ళా ఆఫ్లైన్ క్లాసెస్ తో పాటు ఆన్లైన్ క్లాసెస్ కూడా కంటిన్యూషన్ గా ఉంటే 2 రకాల పిల్లవాడికి కనుక బెనిఫిట్ చేసినట్లయితే అప్పుడు కొంత చదువు అనేది వస్తుంది, పరీక్ష రాస్తాడు, ఎగ్జామ్ అనేది తప్పకుండా రాయాల్సిన అవసరం ఉన్నది. అలాగే అటెండెన్స్ కంపల్సరీ ఉన్నది, అలాగే అడ్మిషన్ రోల్ కూడా కంపల్సరీ ఉన్నది. ఇవన్నీ కూడా చేస్తేనే మనం ఈ కోవిడ్ సందర్భంగా పిల్లవాడిని ఒక విద్య పట్ల కాపాడిన వాళ్ళం అవుతాం. లేనిచో చదువు ఇప్పటికే చాలా మంది లేబర్ గా వెళ్ళిపోయారు. చాలా మంది పిల్లలు నేను చూస్తా ఉన్న పల్లెటూళ్ళంతటా కూడా వ్యవసాయానికి కానీ ఇతరత్ర కూలీలకు వెళ్తా ఉన్నారు. బాల కార్మికుల నిర్మూలన వ్యవస్థ అనేది ఒక చట్టం ఉన్నది మన దగ్గర. మరి అలాంటి బాల కార్మికులు రైట్ టు ఎడ్యుకేషన్, అందరికీ విద్య అనేది కూడా 2009లో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తెచ్చినాం. మరి ఈ రోజు ఇవన్నీ పోయి కోవిడ్ మనల్ని ఇవన్నిటిని కూడా ఈ యాక్ట్లు కానీ ఏదైతే అందరికీ విద్య అన్నామో, ఏదైతే బాల కార్మికుల నిర్మూలన వ్యవస్థ అన్నామో, ఏదైతే అక్షరాస్యతను పెంపొందించాలనుకున్నామో అవన్నీ కూడా ఈ యొక్క సమయంలో చాలా కింది స్థాయికి వెళ్ళిపోయినాయి. మరి ఇవన్నీ మళ్ళీ ఇంకా అట్నే కంటిన్యూషన్ కాకుండా ఉండాలి అంటే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్లీ వెంటది వెంట దీనిపైన త్రూఅవుట్ ది తెలంగాణ 33 జిల్లాలు అటు ప్రభుత్వ పరంగా ఇటు ప్రైవేట్ పరంగా ఏదైతే టీచర్స్ ఉన్నారో, మేధావులు ఉన్నారో చాలా మందితో దీన్ని కసరత్తు చేసి ఎవరికి ఏ రకంగా కూడా విద్య పట్ల ఇబ్బంది కాకుండా, చదువు పట్ల ఇబ్బంది కాకుండా, ముఖ్యంగా ఈరోజు బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ లో ఆర్థికంగా చాలా వెనుకబడిపోయి ఉన్నాం, ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నాం. మరి ఒకవేళ ప్రైవేట్ పాఠశాల ఈ బడ్జెట్ పాఠశాలలు కనుక ఇబ్బంది గురైతే బిలో పావర్టీ లైన్ కింద ఒక 70% చదువుతా ఉన్నారు. దాదాపు 20 లక్షల మంది పిల్లలకు రేపు రాబో రోజుల్లో ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. అటు ప్రభుత్వ పరంగా పిల్లలకి చదువును అందించలేదు, అటు టీచర్స్ రిక్రూట్మెంట్ చేయలేదు, భవనాలు తీసుకోలేదు, ఇన్ఫ్రా ఇవ్వలేదు. ఆల్రెడీ సెటిల్డ్ ఉన్నాయి, సెటప్ అయి ఉన్న స్కూల్స్ అన్ని కూడా ఎకనామికల్ కనుక దెబ్బతింటే ఈ టీచర్స్ అంతా కూడా ఇతరాతర అంశాలకు వెళ్ళిపోయారు కాబట్టి, కూలీనారికి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇదే పాఠశాలలో కంటిన్యూషన్ గా వర్క్ చేయాలంటే కొంత బడ్జెట్ పాఠశాలకు సంబంధించిన ఎకనామికల్ సోర్స్ ను కూడా పెంచే విధంగా అటు ప్రభుత్వం ఆదుకుంటుందా, ఇటు తల్లిదండ్రుల ద్వారా మరి పిల్లలకి చదువు చెప్తా ఉన్నారు, పిల్లల్ని ఇన్ని రోజులను చదివించారు, ఇవన్నీ ఆలోచన చేసి పునరాలోచన చేసి ఈ బడ్జెట్ పాఠశాలను
ఎకనామిక్గా కూడా అంటే ఇలా పాఠశాలలు తిరిగి ఓపెన్ చేయమని మనం ఒక రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కానీ ఎంత మేరకు ఈ బడ్జెట్ పాఠశాల కరస్పాండెన్స్ మేనేజ్మెంట్స్ ఓపెన్ చేయగలుగుతారు, ఎంత మేరకు టీచర్లను రమ్మని చెప్పగలుగుతారు, ఎంత మేరకు అక్కడ బిల్డింగ్లు కిరాయి కట్టగలుగుతారు, ఎంత మేరకు బస్సులను ఫిట్నెస్ ను రిన్యూవల్ చేయగలుగుతారు, బస్సుల రైట్. థ్యాంక్ యూ యాదగిరి గారు. స్కూల్స్ రీఓపెన్ పై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ టీచర్స్ చెప్పే వాదనని ఒక విధంగా ఉంటే ప్రైవేట్ ఉపాధ్యాయులు వాదన మరోలా ఉంది. ఇక దీనికి సంబంధించి ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాధాకృష్ణ జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఆయన తన అభిప్రాయాన్ని తెలియజేస్తారు. సార్ నమస్తే అండి రాధాకృష్ణ గారు. నమస్తే మేడం. సార్ ప్రభుత్వ చెప్పండి మేడం. చెప్పండి మేడం. సార్ ప్రభుత్వ ఉపాధ్యాయుల వాదన ఒకలా ఉంటే ప్రైవేట్ ఉపాధ్యాయుల వాదన మరోలా ఉంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? మేడం, ఎవరి వాదన ఎలా ఉన్నా ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా తప్పకుండా ఈరోజు ఉన్న పరిస్థితుల్లో పాఠశాలను పునఃప్రారంభించవలసిన అవసరం ఎంతైనా ఉంది మేడం. ఎందుకంటే గత 10 నెలల నుంచి విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఈ 3 రకాలైనటువంటి సమాజం కూడా ఈరోజు వివిధ రకాల సమస్యలతోటి ఇబ్బంది పడుతూ ఉన్నారు. విద్యార్థులు తమ యొక్క జీవితాన్ని నష్టపోవడమే కాకుండా వాళ్ళు శారీరకంగా ముఖ్యంగా ఈ యొక్క ఆన్లైన్ విద్య వలన చాలా తీవ్రమైనటువంటి ప్రభావం ఆర్థికంగా తల్లిదండ్రులకు కలుగుతుంది. అట్లాగే ఈ యొక్క విద్యావేత్తలు కానీ మానసిక వైద్య నిపుణులకు చెప్తున్నటువంటి పరిస్థితిని కూడా చూసినట్లయితే ఈ ఆన్లైన్ విద్య వలన తీవ్రమైనటువంటి మానసిక స్థితి దిగజారేటువంటి అవకాశం ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి రైట్. థ్యాంక్ యూ రాధాకృష్ణ గారు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మాయిజం.